హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అమెరికాలో వినాయక చవితి సెలబ్రేషన్స్ నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. వచ్చేసేయండి, చూసేద్దాం. నా ప్రీవియస్ వీడియోలో మీరు గమనించినట్టయితే ఇండియన్ బజార్లో లేదా పటేల్ బ్రదర్స్లో మనకి వినాయక ప్రతిమ ఎలాగైతే మనకి ఇండియాలో దొరుకుతుందో సేమ్ అలాగే దొరుకుతుందని చూపించాను. కానీ ఇంట్లో కొంతమంది పసుపుతో కానీ లేకపోతే మట్టితో వినాయకుడు చేసుకొని దాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటారు. అలాగే మేము కూడా పసుపుతో గణపయ్యను చేసుకొని ప్రతిష్ఠించి పూజ చేసుకున్నాము. కలశం పెట్టేసేసి పండ్లు పూలు ఆ ప్రసాదాలు అన్నీ పెట్టేసేసి ఆ బుక్ మొత్తం చదివేసి మంత్రాలు చదువుకొని అలా చేసుకున్నాము. దోసపండు కూడా పెట్టాము మీరు గమనిస్తే కనుక. సో అలా మా వినాయకుడు పూజ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా కమ్యూనిటీకి వెళ్దామని చెప్పేసినట్టుగా అనుకున్నాము. కమ్యూనిటీలో 3 days పూజ చేస్తున్నారు. థర్డ్ డే వినాయక నిమజ్జనం అన్నట్టుగా. సో నేను ఈ వీడియో పెట్టేసరికి మాకు నిమజ్జనం కూడా అయిపోతుంది. కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, యాక్టివిటీస్ ఏమయ్యాయి అండ్ నిమజ్జనం ఎలా జరిగిందని కంప్లీట్గా మొత్తం వీడియో చివరి వరకు చూడండి. సో కమ్యూనిటీకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో మా కమ్యూనిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నా వ్లాగ్స్లో ఆల్రెడీ పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక మా కమ్యూనిటీ వీడియో చూసేయండి. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో కూడా మా కమ్యూనిటీ మీకు క్లియర్గా కనిపిస్తుంది, అది కూడా చూసేయండి. ఇదండి మా కమ్యూనిటీలో బుజ్జి గణపయ్య మండపం డెకరేషన్ తోటి పూల అలంకరణ తోటి చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు కదా. కలసం పెట్టి దీపాలు పెట్టి అలాగే మండపం అలంకరణ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని నేను కమిటీకి చేరుకునే వరకంటే ఇక్కడ ఆల్రెడీ వినాయకుడిని పెట్టేశారు అండ్ పూజ కూడా స్టార్ట్ చేశారు. పూజ మనకి ఇండియాలో ఎలాగైతే జరుగుతుందో సేమ్ అలాగే జరిగింది. అంటే అన్ని పండ్లు పూలు అలాగే పెట్టి, కాకపోతే పత్రి ఇక్కడ ఎక్కువ దొరకదు కాబట్టి ఎక్కువ పత్రి పెట్టలేదు. మంత్రాలు పూజా విధానం మనకి అన్ని లాంగ్వేజ్లో కూడా ఒకటేలాగా అనిపిస్తుంది. కాకపోతే మనకి వినాయక వ్రతకథ ఉంటుంది కదా, అది మాత్రం ఇంగ్లీష్లో చదివారు. ఆ టైంకి నాకు నవ్వొచ్చింది, కానీ తర్వాత అనిపించింది అక్కడ మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కదా. సో అందుకోసమని అది ఇంగ్లీష్లో చదివాడు. అది కూడా నాకు మంచిగానే అనిపించింది. నాకైతే బాగా నచ్చేది స్పెషల్గా ప్రసాదాలు అండి. వినాయక చవితి అంటే ఆ టైంకి 3-4 kgs ఈజీగా పెరిగిపోతాము ఈ పులిహోరాలు ప్రసాదాలు అన్నీ తినుకుంటూ. సో ఇక్కడ కూడా ప్రసాదాలు చూస్తే సో యమ్మీగా అనిపించాయి. సో అలా వ్రతకథ అయిపోయి అక్షంతలు చల్లుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలకైతే వచ్చేసాము. ప్రసాదాలు ఆల్రెడీ తినేసాను, నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే నా ప్లేట్లో అంతా నిండిపోయింది కాబట్టి. అది మీరు చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు. సో ఫస్ట్ డే అయితే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ప్రసాదాలు కానీ పూజ కానీ ఇది వినాయక మండపము ఇదంతా. సో మళ్ళీ ఒకసారి కవర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కవర్ చేశాను. వచ్చి ఇంకా మేము పిక్స్ దిగేసాము వినాయక మండపం దగ్గర. హారతి కూడా ఇచ్చారండి, మర్చిపోయాను. హారతి ప్రతి ఒక్కరితోటి కూడా ఇప్పించారు. నాకు అది ఇక్కడ చాలా బాగా నచ్చింది. అంటే సింగిల్ ఇండివిజువల్గా కాకుండా లేదా పంతులు గారు ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరితో ఆ హారతి అనేది ఇప్పించారు. నాకు అది చాలా నచ్చింది. మా ఫస్ట్ డే పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా సెకండ్ డే పూజ ఈవినింగ్కి వచ్చాము. మార్నింగ్ 10 o'clock ఈవినింగ్ 6 o'clock పూజ జరుగుతుంది. కాకపోతే మార్నింగ్ ఆఫీస్ అవర్స్ అలా లేదా బిజీగా ఉంటాం కదా. సో ఈవినింగ్ టైం పూజ అయితే కవర్ చేశాను. ఈవినింగే మోస్ట్లీ చాలామంది రావడం జరిగింది. మా ఫస్ట్ డే పూజ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అయింది. అంటే ఇండియా టైం సాటర్డే మార్నింగ్ అన్నట్టు. అందుకే ఫ్రైడే రోజు ఎక్కువ మంది రాలేదు. బట్ సాటర్డే సెకండ్ డే పూజ రోజు మాత్రం చాలా మంది వచ్చారు. అందులో యాక్టివిటీస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని తెలిసి మేబీ ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఫ్రైడే కంటే కూడా. సో అలా అందరూ అక్కడ సెటిల్ అయిపోయారు. ఇంకా సాంగ్స్ అయితే పాడడం స్టార్ట్ చేశారు. అంటే కల్చరల్ యాక్టివిటీస్ అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాయి. జనాలు చూసారు కదా, ఫస్ట్ డే కంటే కూడా సెకండ్ డే మొత్తం కమ్యూనిటీ హాల్ అంతా నిండిపోయింది ఇంకా కంప్లీట్గా. మన పాతకాలంలో భజనలు జరిగాయి చూసారా ఊర్లలో. సో అలాగే ఇక్కడ కూడా భజనలు జరిగాయి. నాకు ఇది కొంచెం హైలైట్గా అనిపించింది, వినాయక మండపంలో ఇలా భజనలు చేయడం అనేది. అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి జరిగాయి. పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక డాన్స్ అకాడమీలో డాన్సెస్ నేర్చుకుంటున్నారంట. సో పిల్లలు ఎంతైనా చిన్నపిల్లలు డాన్స్ చేస్తే చాలా ముద్దుగా అనిపిస్తూ ఉంటారు. సో అలా పిల్లల డాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇంకొక బాగా హైలైట్ అనే విషయం ఏంటంటే క్లాసికల్ డాన్స్. అమ్మాయిలు ఎంతైనా కానీ క్లాసికల్ డాన్సెస్ చేస్తే చాలా బాగా అనిపిస్తారు. సో ఆ క్లాసికల్ డాన్సెస్ అనేవి కూడా పర్ఫామ్ చేశారు. సో అది కూడా సూపర్గా అనిపించింది. సో వినాయక మండపంలో జనరల్గా అయితే మన దగ్గర కూడా ఇలాంటి పర్ఫామ్ చేస్తే బాగా అనిపిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో డీజేలు పెట్టి అవి ఎక్కువ డాన్సెస్ అవుతున్నాయి. కానీ ఇలాంటి క్లాసికల్ డాన్సెస్ ఇలాంటి పర్ఫామ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేబీ చేస్తున్నారు కావచ్చు, బట్ నాకైతే చాలా తక్కువగా అనిపించింది. డీజేలే ఎక్కువ వినిపించాయి, అందుకే కామెంట్ చేశాను. సో ఏమనుకోకండి దాని గురించి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ప్రసాద్తో కంప్లీట్ చేసాము. సెకండ్ డే కూడా ఎవ్రీడే ప్రసాదాల్లో పులిహోర అండ్ శనగలు చూడడం అయితే మీరు కంపల్సరీగా ఉంటుంది. ఇండియాలో కూడా అలాగే కదా. సో నెక్స్ట్ డే మనకు థర్డ్ డే అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నిమజ్జనం డే మాకు, అంటే సండే ఈవినింగ్. సో వీడియో మొదట్లోనే చెప్పాను కదండి 3 days ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో అలా థర్డ్ డేకి వచ్చేసాం మనము. సో ఇప్పుడు పంతులు గారు అయితే
మొత్తానికి వినాయకుడిని పూజ చేసేసి వినాయకుడిని జరపడము, కలశం జరపడము ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ. సో, బాగా అనిపించింది. సో, వినాయకుడు మొత్తానికైతే లాస్ట్ డే పూజలు కంప్లీట్ చేసుకొని ఇంకా అలా వెళ్ళిపోవడానికైతే రెడీగా ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే లడ్డు అనేది అందరికీ పంచితే చాలా బాగుంటుంది. సో, ఇక్కడ కూడా అలాగే లడ్డు అందరికీ పంచారు. మేము మా అపార్ట్మెంట్లో కూడా అలాగే పంచిస్తాము. వేలం పాట అలా ఏం పెట్టము. సో, అలా వీళ్ళు ఇంకా జెండాలు లేకపోతే తలకి మనకి కట్టుకుంటారు కదా! ఇవన్నీ ఆబ్వియస్‌గా మనకు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు వినాయక చవితి అప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఇవన్నీ కామన్ అని తెలిసిందే. సో, అలా వీళ్ళు కూడా సేమ్ అలాగే చేశారు. అది ఇంకా సూపర్బ్‌గా అనిపించింది. అంటే యూఎస్‌లో ఇది నాకు ఫస్ట్ టైం కదా! అందుకే నాకు కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా అంటే ఇవన్నీ ఉంటాయా? లేవా? అన్నట్టుగా నాకు తెలీదు. సో, ఉంటాయన్నట్టుగా తెలిసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తది కదా! ఇండియాలో మనకి లాస్ట్ డే అన్నదానం జరిగినట్టుగా ఇక్కడ కూడా లాస్ట్ డే రోజు పూజ ప్రసాదాలన్నీ పెట్టారు. సో, ప్రసాదాలంటే సేమ్ పులిహోర విత్ ఇంక్లూడింగ్ సాంబార్ రైస్, వెజిటబుల్ రైస్, చపాతీ, కర్రీస్ అలా పెట్టారు. అలాంగ్ విత్ ద స్వీట్స్. అలా అన్నదానం కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయక మండపం దగ్గర అందరూ ఇంకా ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు. ప్రతి వినాయకుడు పెట్టడంలో వెనక ఒక కమ్యూనిటీ, ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీలో ఒక గ్యాంగ్ అనేది ఉంది. అఫ్కోర్స్ ఆ గ్యాంగ్ కష్టపడే విధానం అది డిఫరెంట్‌గా ఉంటుంది. అఫ్కోర్స్ అది భక్తితో అండ్ శ్రద్ధతో చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి అదొక హ్యాపీనెస్. సో, అలాగే మన వినాయకుడిని ఇంకా గ్యాంగ్ అందరు కలిసి ఇంకా స్టార్ట్ చేశారు. ఎత్తుకొని తీసుకెళ్తూ జై గణేష అనుకుంటూ. ఇప్పుడు వినాయకుడిని కమ్యూనిటీ హాల్ దగ్గర నుండి ఇంకా బయటికి తీసుకెళ్ళిపోతున్నారు వెహికల్ దగ్గరికి. వెహికల్ ఇందాక చూపించాను కదా! వెహికల్ రెడీ చేశారు. సో, అలా ఇంకా మనకి జనరల్‌గా వినాయకుడిని తీసుకెళ్ళిపోయేటప్పుడు లేడీస్ అందరూ కలిసి హారతులు ఇవ్వడము, దిష్టి తీసేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, అలాగే ఇక్కడ కూడా వాటర్ పోసేసి కొబ్బరికాయ కొట్టేసి దిష్టి తీసేశారు హారతితో. సో, అది కూడా సేమ్ మన ఇండియాలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా మన వినాయకుడికి కొబ్బరికాయ కొట్టేసి దిష్టి తీసేశారు. ఇప్పుడు హారతి నెక్స్ట్ ఇంకా లేడీస్ అందరూ కలిసి హారతి ఇస్తున్నారు. ఎంతైనా ఇలాంటి సెలబ్రేషన్స్ వేరే దేశంలో మన వినాయకుడు సెలబ్రేషన్స్ చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది కూడా. సో, అలా హారతులు అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడు కదులుతున్నాడు వెహికల్ దగ్గరికి. సో, కమ్యూనిటీ అందరూ కలిసి ఇంకా వినాయకుడిని ఇందాక చెప్పినట్టుగా జై గణేష అంటూ తీసుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా! జెండాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా మన దగ్గర జరిగినట్టే జరుగుతున్నాయి. పంతులు గారు కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన దగ్గర అయితే విగ్రహం కదిలించే వరకే ఉంటారు. ఇక్కడ విగ్రహం కదిలించి అది అక్కడ వెహికల్ ఎక్కే వరకు ఉండి చూశారు. మంచిగా అనిపించింది. అలా వినాయకుడికి వెహికల్ అయితే రెడీగా ఉంది. ముందు వ్యాన్‌లో చూస్తే గనుక బ్యాండ్ ఉంది. సో, అది ఏదో సరదాగా కొట్టే బ్యాండ్. సో, ఆఫీషియల్ బ్యాండ్ ఏం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడిని ఇప్పుడు ఇంకా వెహికల్ ఎక్కిస్తున్నారు. అలా మన బొజ్జ గణపయ్య, మన గణేశుడు, మన విఘ్నేశ్వరుడు ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాడు. సో, అందరూ ఇంకా ఫొటోస్ తీసుకోవడం అయితే చేశారు. మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూస్తే ఆగస్ట్ 15కి మేము వాక్ ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా కమ్యూనిటీ అంతా రెడీ అయిపోయారు అలాంగ్ విత్ దిస్ వెహికల్ ఇప్పుడు వాళ్ళు వాక్ చేయడానికి. సో, ఇది ఇందాక చెప్పాను కదా బ్యాండ్ ఏదో సరదా కోసం అన్నట్టుగా కొడుతున్నారు. అదేం పెద్ద ఒఫీషియల్ బ్యాండ్ కాదు. సో, అందరూ ఇంకా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఎవరు ఎక్కాలి కారు, ఎవరు దిగాలి అన్నట్టుగా. సో, అంతా అలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కార్ స్టార్ట్ అవ్వడము. మొత్తానికి మన వెహికల్ స్టార్ట్ అయిపోయింది. జనరల్‌గా మనకి ఇండియాలో అయితే ట్రాక్టర్ లేదా ఆటోస్‌లలో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఇంకా ఆబ్వియస్‌గా తెలిసిందే కదా! మనకు అలాంటివి దొరకడం అంటే చాలా కష్టం. సో, ఇక్కడ ఉన్న వెహికల్స్‌లోనే వీళ్ళు ఇంకా డెకరేషన్ చేసి అదే వెహికల్స్‌లో వినాయకుడిని తీసుకెళ్లడం అయితే చేస్తున్నారు. బట్ ఉన్న దాంట్లో చాలా బాగా చేశారు. నాకది చాలా బాగా నచ్చింది. ఏంటి ఇంత ఎండలో స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఆల్రెడీ 7 అవుతుంది. మన దగ్గర 7 అంటే ఆల్మోస్ట్ నైట్ అయినట్టుగా ఆ టైంకే స్టార్ట్ చేస్తాం మేము కూడా. సో, ఇక్కడ 7:00 ఇంత ఎండ ఉంది. అంటే 9:30 వరకు కంప్లీట్ చేయాలి. ఆఫ్‌కోర్స్ మనకు నాయిస్ అనేది ఇక్కడ ఉండకూడదు కదా! ఇలాగా ఫుల్ డీజేలు పెట్టి ఇంకా రోడ్ షో అంతా చేయరేమో. మేబీ చేస్తారు కావచ్చు. కొన్ని కమ్యూనిటీస్‌లో అలా చేస్తారు. అక్కడ మేబీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా చూశాను. లైక్ న్యూ జెర్సీలో కానీ ఇక్కడ టెక్సాస్‌లో లెక్సింగ్టన్ అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. అక్కడ ఇంకా చాలా గ్రాండ్‌గా చేస్తారంట. అంటే అక్కడ కమ్యూనిటీ చాలా పెద్దవి అలా ఉంటాయి. దేశం కానీ దేశంలో మన వినాయక చవితి, మన వినాయకుడిని ఇలా రోడ్ షోలో తీసుకెళ్తూ, ఇలా సెలబ్రేషన్స్ తీసుకెళ్తూ చేయడం అనేది కూడా అది చాలా మంచి విషయం కదండీ! సో, ఇక్కడ డాన్స్ చేస్తూ అలా బ్యాండ్ కొడుతూ వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకున్నంత ఇక్కడ అంతేం లేదు. అంత పెద్ద బ్యాండ్ కానీ, లేకపోతే అంత పెద్ద డీజే సౌండ్ కానీ. ఏ దేశంలో ఎంత వినాయక చవితి చేసినా మన దేశంలో వినాయక చవితి ఆ బ్యాండ్, ఆ డీజేలు, ఆ సౌండ్లు, ఆ సెలబ్రేషన్స్ అనేవి చాలా డిఫరెంట్. అది అసలు మనం ఎక్కడ దాంతో కూడా పోల్చుకోలేము. బట్ ఉన్నంతలో కూడా చేయడం అనేది కూడా చాలా మంచి విషయం అన్నట్టు. సో, అలా మన వినాయకుడిని కమ్యూనిటీ పార్క్ చుట్టూ ఊరేగించేసి ఇంకా నిమజ్జనం దగ్గరికైతే తీసుకెళ్తారు. వీడియో చివరి వరకు చూడండి. నిమజ్జనం ఎలా జరిగింది, అసలు నిమజ్జనం ఎలా చేస్తారు అని చెప్పేసి మీకు ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది. మనలాగా అక్కడ పెద్ద చెరువుల్లో అన్నట్టుగా అలా ఏం వేయరు. సో, ఎలా ఉంటుందనేది మీరు చూడొచ్చు. ఒకటి ఏంటంటే కమ్యూనిటీ మొత్తం అంటే డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ చేరుకొని సెలబ్రేషన్స్ చేయడం అనేది అది నాకు చాలా బాగా నచ్చిన విషయము.
నాకు తెలిసి మోస్ట్‌లీ నార్త్‌లో అండ్ తెలంగాణలో ఎక్కువ బాగా జరుగుతుందన్నట్టుగా నాకు తెలుసు. సో, ఆఫ్‌కోర్స్ ఆంధ్రాలో కూడా కొన్ని ప్రదేశాలలో బానే చేస్తారు. సో, ఇక్కడ నార్త్ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ తెలంగాణ, ఆంధ్ర అందరూ కూడా ఉన్నారు. సో, అందరూ కలిసికట్టుగా చేయడము, డాన్సెస్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో, ఎవ్రీ గ్యాంగ్‌లో డాన్స్ గ్యాంగ్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. మళ్ళీ అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో, మా దాంట్లో కూడా డాన్స్ గ్యాంగ్ అనేది సెపరేట్‌గా ఉంది. నా అపార్ట్మెంట్ రిలేటెడ్‌ది నాకు అన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ. సో, మేము డాన్స్ చేసేవాళ్ళము. చాలా ఇలాగే సరదాగా ఎగిరేవాళ్ళం. ఇండియాలో ఇంకా హైదరాబాద్‌లో మన ఫ్రెండ్స్‌తో ఇంకా ఎలా ఉంటుందో మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇవి అన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. అంటే మా అపార్ట్మెంట్, మా గ్యాంగ్ ఇదంతా గుర్తొచ్చింది. సో, అలా అలా నిమజ్జనానికి ఇలా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంత వాటర్ ఎట్ ద సేమ్ టైమ్ టబ్‌లో పెట్టేసి ఉంచారు. మన దగ్గర కూడా కమ్యూనిటీస్‌లో ఈ మధ్య కాలంలో అంటే చెరువులో ఏయని వాళ్ళు ఇలా పెట్టేసి చేస్తున్నారు. ఇళ్లల్లో కూడా ఇలా చేసుకోవచ్చు అన్నట్టుగా చాలా అవేర్‌నెస్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే వాటర్ పొల్యూషన్ అనేది స్పెసిఫిక్‌గా అవ్వదు. ఐ మీన్ ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. సో, అలా గ్యాంగ్ అందరూ కలిసి ఇంకా వినాయకుడిని జై వినాయక అంటూ తీసుకొస్తున్నారు ఇంకా నిమజ్జనానికి. సో, ఆబ్వియస్‌గా నిమజ్జనానికి తీసుకొచ్చే టైంలో కూడా అందరూ ఇంకా మొక్కుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. వినాయకుడిని పెట్టేటప్పుడు ఎంత ఉత్సాహంగా పెడతామో నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ఉత్సాహంగా వెళ్తూ ఉంటాం కదా! సో, అలా వినాయకుడిని ఇంకా నిమజ్జనం దగ్గరికి తీసుకొచ్చారు. సో, నిమజ్జనం చేసే ముందు కూడా ఒకసారి హారతి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నిమజ్జనము. ఆ టబ్‌లో ఇంకా అందరూ చూడండి ఎంత ఎక్సైట్‌మెంట్ తోటి అవి నిమజ్జనం చేస్తున్నారో. జనరల్‌గా మనమైతే చెరువులో ఈ మధ్య కాలంలో అక్కడ మనం చేతులతో అయితే చేయట్లేదు. జనరల్‌గా అక్కడ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళకి మనం మనీ ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ టబ్‌లో వీళ్ళు చేతులతో చేస్తున్నారు. సో, అలా మన గణపతిని అయితే మొత్తానికి నిమజ్జనం చేసేసారు. సో, చూడండి ఇది నిమజ్జనం జరిగిన విధానం మన యూఎస్‌లో, అమెరికాలో ఇలా జరిగింది. అంటే మన కమ్యూనిటీస్‌లో కూడా ఈ మధ్య కాలంలో ఇలాగే జరుగుతున్నాయి. బట్ నిమజ్జనం హడావుడైతే సేమ్ అలాగే ఉంది. సో, బాయ్ టు వినాయక. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్‌ని మరిన్ని వీడియోస్ కోసము షేర్ చేయండి. సో, వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ పాపం మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్.